ఆగస్టు 29 50 దినాల ప్రారంభ సభ లక్షల వేల మందితో కూడినటువంటి 11 సంవత్సరాలు జరిగిందండి. ఈ 12వ సంవత్సరాలు మనందరం కూడుకొని మరి ఆగస్టు 29 7 గంటలకు ప్రారంభ సభలో పాలు పొందుదాం. అక్టోబర్ 17 ముగింపు సభ. ఈ మధ్యకాలంలో వేల లక్షల మంది వచ్చి ప్రార్థనలో పాలు పొందాం, దైవవర్తమానం పొందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్. ఇక్కడ చాలా బలపడుతున్నాం ఆత్మీయంగా. ఆ వాక్యం చాలా శక్తివంతంగా మరి మమ్మల్ని ప్రతి ఒక్క వారిని కూడా ఉజ్జీవింపజేస్తుంది. కానీ ఇక్కడ దేవుడి సన్నిధి ఎంతగానో ఉంది. మేము ఇక్కడ ఎంతగానో బలపడ్డాము. వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలో ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకోవచ్చు. నిజంగా దేవాతి దేవుడు మాలాంటి అనేక మంది జీవితాలు కట్టబడడానికి, అనేక మంది దేవుళ్ళు బలపడడానికి 50 రోజులు అనేది దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. మా జీవితాల్లో కూడా చాలా అద్భుతాలు మేము పొందుకున్నాం. ప్రతిరోజు వాక్యం వింటుంటే ఆత్మీయంగా వాక్యానుసారంగా మేము ఎంతగానో ఎదుగుతున్నాము. 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే రెగ్యులర్గా మేము వస్తూనే ఉంటాం. ఎప్పటికీ దేవుని వాక్యం ద్వారా మేము ఎంతో బలపడుతున్నాము. ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ స్టార్టింగ్ నుండి మేము ఎవ్రీ ఇయర్ 50 డేస్లో కంపల్సరీ మేము ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తామండి. నేను కోల్పోయినటువంటి ఆత్మీయ జీవితము చాలా కోల్పోయినానండి. చాలా ప్రార్థన చేసుకోవడం అంటే కూడా చాలా నిర్లక్ష్యం, సోమర్తనం ఉండేది. ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెట్టినామో అప్పుడు నా ఆత్మీయ జీవితం అనేది ఫుల్ సుర్కుదనంగా అయిపోయిందండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ వచ్చినట్టు 100% మీ జీవితాలు పక్కా మారుతాయి అండి. ఇదైతే బాండ్ పేపర్ మీద రాసి చెప్పగలుగుతామండి మేము. ఎందుకంటే మా జీవితాల్లో చాలా అనుభవిస్తున్నాం కదా.